హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అయితే ఈ పార్టీకి నేను వీడియో పోస్ట్ చేసే టైంకి మేబీ శ్రావణ మాసం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నేను పూజ సెకండ్ వీక్ కాదు, లాస్ట్ వీక్ చేసుకుంటున్నాను అనమాట, 4th వీక్. నేను వీడియో పోస్ట్ చేసేసరికి ఆబ్వియస్లీ శ్రావణ మాసం అయిపోతుంది. అందరూ పూజ బాగా చేసుకున్నారో లేదో నాతో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ నేనైతే ఈసారి చాలా బాగా చేసుకున్నాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి నేను పూజ డెకరేషన్కి ప్రిపేర్ అవుతున్నాను. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య ఉంటాడు డెకరేషన్ చేసేటప్పుడు హెల్ప్ చేయడానికి. మమ్మీ డాడీ ఇంట్లో దేవుడి దగ్గర పూజ ఇంకా ప్రసాదాలు అవన్నీ చూసుకుంటూ ఉంటారనమాట. ఈ ఇయర్ మా అన్నయ్య పూణేలో ఉన్నాడు. అయితే లాస్ట్ ఇయర్ మా వదిన ఉంది, కానీ ఈ ఇయర్ మా వదినకి కూడా కుదరలేదనమాట ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల. అందుకనే మా కజిన్ వచ్చింది అమ్ములు, ఇద్దరం కలిసి ఇక్కడ ఈ టేబుల్ మీదనే అమ్మవారిని పెడతామన్నమాట. సో అందుకనే పసుపు కుంకుమతో ముగ్గులాగా వేస్తున్నాం. ఆల్రెడీ మా అమ్ములు వచ్చేసేసి వెనక బ్యాక్ డ్రాప్ ప్రిపేర్ చేసేసింది అనమాట. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, హెవీగా ఏం చేయలేదు. ఆ వెనక పింక్ కలర్ శారీ వచ్చేసి మా అమ్మ పెళ్లి చీర. మోస్ట్లీ ఎవ్రీ టైం పూజకు అదే పెడతాను. అండ్ దాని మీద ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాను అనమాట. ఈసారి నేను ఇంటికి వెళ్ళడమే పూజ రోజు, అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ 6కి వెళ్ళాను మా ఇంటికి. ముందు రోజు వెళ్ళడం కుదరక, సో నేనేమి షాపింగ్ చేయలేకపోయా. ఇంకా అమ్మకి పెద్దగా డెకరేషన్కి ఏం కావాలో తెలియదు కాబట్టి షాప్ చేయలేదు. సో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి మంచిగా చేసుకుంటాం అనమాట. బట్ అన్నీ లేకపోయినప్పటికీ ఉన్న వాటితో నీట్గా చాలా బాగా వచ్చింది. లాస్ట్లో మీరు చూస్తారు కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మధ్యలో ఏమైందంటే, నాకు అమ్మవారిని ప్రిపేర్ చేయడానికి తాడు ఇంకా 2 సెట్ టేప్ అవన్నీ లేకపోతే మా డాడీకి చెప్తే బయటకు వెళ్ళారనమాట తీసుకురావడానికి. సో ఈ గ్యాప్లో నేను కాళ్ళకి పసుపు రాసేసుకొని అమ్మకి రాసేస్తున్నాను. అండ్ అలాగే అమ్ములకి మా వదినకు కూడా రాసేసాను అనమాట. అండ్ ఈ గ్యాప్లోనే, అంటే పూజ అంటే మా ఇంట్లో అసలు ఎవ్వరూ ఖాళీగా ఉండరు, అందరికీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మా పెద్దమ్మేమో ఇక్కడ పూల దండ ప్రిపేర్ చేస్తుంది. అండ్ మా డాడీ ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేస్తున్నారు. అమ్మ ప్రసాదాలు చేస్తుంది అనమాట. అండ్ వదిన ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల కొంచెం అందరికీ హెల్ప్ చేస్తుంది. అందరు ఏమన్నా కావాలి అని అడిగితే జస్ట్ ఇస్తూ ఉందన్నమాట. అండ్ స్పెసిఫిక్గా పూజలో కూడా పార్టిసిపేట్ చేయకూడదు కదా, అందుకని ఇక్కడ చెప్తుంది నేను పార్టిసిపేట్ చేయకూడదని, నైట్ వేర్లో ఉన్నాను, ప్లీజ్ ఆడియన్స్ ఏమనుకోకండి అని అనేది. బట్ బ్యాక్గ్రౌండ్ బాగా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వాయిస్ని మ్యూట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మ వచ్చేసేసి గడపకి పూజ చేస్తుంది. శ్రావణ శుక్రవారం అనే కాదు, నార్మల్గా ఎవ్రీ ఫ్రైడే కూడా మా ఇంట్లో పూజ చేసేటప్పుడు గడపకి పూజ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి తులసమ్మని రెడీ చేస్తుంది అనమాట. తులసి కోటని కొంచెం లాస్ట్ ఒక 6 months ముందు జాబ్ ఇష్యూస్ అవి ఇవి అన్నీ ఉండే నాకు. అందుకని చెప్పేసి మా అమ్మకి ఏ ప్రాబ్లం ఉన్నా తులసమ్మ ముందు కూర్చొని మాట్లాడుతుంది అనమాట, చెప్పుకుంటుంది తన కష్టాలన్నీ. అండ్ మొక్కులు ఏమన్నా ఉన్నా మొక్కుతుంది. సో ఈసారి నా కోసం మొక్కిందనమాట. అందుకని తులసికోట ముందు కూడా అన్నీ ప్రిపేర్ చేస్తుంది. నేను ఆ మొక్కు తీర్చాలి ఇప్పుడు. సో అక్కడ తులసమ్మని రెడీ చేసేసి ఇక్కడ వచ్చేసేసి ఇంట్లో ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది అనమాట అమ్మ. గారెలు, పూర్ణాలు, పరవన్నం, ఇంకా పులిహోర, ఇంకా కామన్గా ఉండేవన్నీ ఉన్నాయి. చాలా ప్రసాదాలు చేసింది. అండ్ బయట నుంచి స్వీట్స్, ఫ్రూట్స్ అలాంటివి కూడా చాలా తీసుకొచ్చామన్నమాట. మంచిగా అనిపిస్తుంది కదా ఎక్కువ ప్రసాదాలు పెడితే. అండ్ ఇక్కడ వచ్చేసేసి అమ్మవారికి శారీ కట్టేస్తున్నాము, నేను ఇంకా అమ్ములు కలిసి. శారీ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకు బాగా నచ్చింది, మంచిగా అనిపించింది కట్టిన తర్వాత. ఏదో ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది అయింది చీర కట్టడం, ఈసారి ఒక్కదాన్నే ఉన్నప్పటికీ కూడా కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట. సో అలా అమ్మవారికి చీర కట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇంకో పీట వేసి కలశానికి రెడీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అమ్మవారు అంటేనే కలశం కదా, సో అందుకని ఇక్కడ కలశం ఇంకా గౌరమ్మని పెట్టడానికి ప్రిపేర్ చేసేస్తున్నా. మా వదిన నేనేం చేయకూడదు కానీ పక్కన కూర్చుంటా, వీడియోలో వస్తుంది కదా అని చెప్పేసి నా పక్కన కూర్చొని నాకు అవి ఇవి అందిస్తూ హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్గా అమ్మవారు ఇందాక చూసారు కదా రెడీ చేశాక అలా అన్నారు. ఇక్కడ కలశాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు నాకు బ్లౌజ్ పీస్ సరిగ్గా ఫోల్డ్ చేయడం రాలేదు, అందుకే అమ్ములుకి ఇస్తే అది ప్రిపేర్ చేసి పెట్టిందనమాట. తర్వాత ఇంకా కలశానికి బ్యాంగిల్స్, పూలు అన్నీ పెట్టేసిన తర్వాత నేను ఈసారి రూపు తీసుకున్నాను, దాంతోపాటు గోల్డ్ నెక్లెస్ కూడా తీసుకున్నాను అనమాట. రూపు వచ్చేసేసి నేను అమ్మ ఇద్దరం తీసుకున్నాం, అందుకే అక్కడ 2 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ నెక్లెస్. ముందు వీడియో చాలామంది చూసుంటారు, చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి.
చాలా అంటే చాలా బాగుంది నెక్లెస్. అండ్ మీకు కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసేసి గౌరమ్మని రెడీ చేసేస్తున్నాం. సో ఇది ఫైనల్గా అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయి, ప్రసాదాలు అయిపోయాయి. అమ్మవారికి మేము కొనుక్కున్న శారీస్, గోల్డ్, గాజులు అన్నీ పెట్టేసి దీపం వెలిగించేసేసి పూజ స్టార్ట్ చేసామన్నమాట. మోస్ట్లీ మా ఇంట్లో పూజ అంటే డాడీయే చేస్తారు, అంటే చెప్తారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చెప్తూ ఉంటే మేమందరం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. అందుకనే నాకు బాగా అనిపిస్తుంది. అన్నయ్య ఉంటే అన్నయ్య కూడా పార్టిసిపేట్ చేస్తాడు. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి అన్ని పనులు, అంటే ఏదో మమ్మీ అన్నీ చేయాలి అప్పుడు మేమందరం జస్ట్ వచ్చి దండం పెట్టుకొని వెళ్తాం అన్నట్టు ఉండదు అనమాట. అందరూ ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ పనులలో. ఇక్కడైతే ఫోన్లలో చూసుకుంటూ మంత్రాలు చదువుతున్నాం, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి. సో అలా పూజ చాలా అంటే చాలా బాగా అయింది ఈసారి. నాకు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా మంచిగా పూజ చేసుకుంటే. అయితే చాలామంది మీ ఇంట్లో చేసుకోకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు చేసుకుంటున్నావు అని అనేసి అనుకుంటారు. ఫస్ట్ ఇయర్ మా ట్రెడిషన్ ప్రకారం ఫస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. అండ్ రూపు అదంతా కూడా అమ్మ వాళ్ళే తీసుకుంటారు. అండ్ సెకండ్ ఇయర్ ఏమైందంటే మా వదినకి ఫస్ట్ పూజ అది రా ప్లీజ్ అని అడిగితే సెకండ్ ఇయర్ కూడా వెళ్ళాను. అండ్ సెకండ్ ఇయర్ కూడా రూపు మా అన్నయ్య వాళ్ళే తీసుకున్నారు. బట్ ఈసారి థర్డ్ ఇయర్ నేనే రూపు తీసుకున్నాను. కానీ మా అమ్మ ఇంకా వదిన చేయకూడదు కదా, నేను ఒక్కదాన్నే చేయాలి, నువ్వు కూడా రా అంటే వెళ్ళాను. అలాగే నాకు ఇక్కడ కూడా ఇంట్లో ఒక్కదాన్నే చేసుకోవాలి. అండ్ అపార్ట్మెంట్లో కూడా పెద్దగా ఎవరు తెలియదు వాయనంకి వాళ్ళకి పిలవడానికి. ఇక్కడైతే అమ్మ ఉంటుంది, అన్నీ కలిపి చేసుకోవచ్చు, కొంచెం హ్యాపీగా అన్నీ సాఫీగా అయిపోతాయి అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళాను అనమాట. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్లోనే చేసుకుంటాను. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, తులసి అమ్మవారి దగ్గర అమ్మకి మొక్కుంది నా కోసం అని చెప్పేసి, అంటే నాతోనే కొబ్బరికాయలు కొట్టిస్తాను మొక్కుకుంది అనమాట. సో ఇక్కడైతే ఆ ప్రాసెస్ అంతా నడుస్తుంది. తులసమ్మకి పూజ చేయడం అయిపోయిన తర్వాత ఒక 10-15 కొబ్బరికాయలు కొట్టిస్తా అనేసి మొక్కు. సో అది తీర్చేసుకొని తులసమ్మ వారికి కూడా మంచిగా అందరం దండం పెట్టేసుకొని కోరికలన్నీ కోరుకున్న తర్వాత మంచిగా ఫోటో సెషన్ పెట్టుకున్నాము. ఆ ఫొటోస్ అన్నీ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ఇస్తా, ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. సో ఫైనల్గా అయితే ఫస్ట్ చూపించాల్సింది లాస్ట్లో చూపిస్తున్నా. ఇది మా ఇల్లు లుక్. మంచిగా పైన తోరణాలు కట్టుకొని గడపకి పూజ చేసుకొని ఇక్కడ ఇంట్లో చేసిన ప్రసాదాలన్నీ అమ్మవారి ముందు పెట్టేసి లాస్ట్కి హారతి ఇచ్చేసి అలా కంప్లీట్ చేసామన్నమాట మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్తో. ఇది నేను పెట్టిన ప్రసాదాలన్నీ హోప్ మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గానే కనిపిస్తున్నాయి అనేసి అని అనుకుంటున్నాను. అండ్ చిన్న డెకరేషన్, చిన్న అమ్మవారు సింపుల్గా స్వీట్గా అయిపోయింది. అండ్ సేమ్ డే ఈవినింగ్ ఏం చేస్తామంటే మేము మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి అమ్మవారి ముందు పెట్టిన చీరలు కట్టుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయినం ఇస్తామన్నమాట. నేను ఎప్పుడూ నా ఫస్ట్ వాయినం మా అమ్మకే ఇస్తాను, అందుకని ఇందాక అమ్మకి ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ మా అత్తయ్య వచ్చారు, మా మామయ్య మా అత్తయ్య అనమాట. సో ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. తర్వాత అమ్ములు ఉంది కదా, మార్నింగ్ నుంచి పూజకి హెల్ప్ చేసింది, తను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి నాకు వాయనం ఇచ్చే నేను ఇంటికి వెళ్ళిపోతా, నాకు వాయనం ఇచ్చే నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే సరే అని చెప్పేసి దానికి కూడా వాయనం ఇచ్చేసాను అనమాట. యాక్చువల్గా ఇదే నేను అమ్మవారి దగ్గర పెట్టుకున్న చీరలు పెద్దగా కట్టుకోము, డ్రెస్ కుట్టించుకుందాము అని చెప్పేసి ఇలా ప్లెయిన్గా తీసుకున్నాను. ఈ మధ్య లేస్ బోర్డర్స్ వస్తున్నాయి కదా, అలా వేసి కుట్టించుకుందామని షార్ట్స్లో కానీ నెక్స్ట్ వీడియోస్లో కానీ ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ చీరను ఎలా డిజైన్ చేయించుకున్నాను ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నేనేమో అది లక్ష్మీదేవి అని చెప్పేసి దాని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా, అదేమో నువ్వు పెద్దదానివి కదా అని చెప్పి నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. అండ్ అలాగే అమ్మ కూడా అత్తయ్య వాళ్ళందరికీ వాయనం ఇచ్చేసింది, తర్వాత నాకు కూడా ఇచ్చేస్తుంది అనమాట ఇక్కడ వాయనము. ప్రియకి ఎలాగో వాయనం ఇవ్వకూడదు తీసుకోకూడదు అని చెప్పేసి జస్ట్ అలా రెడీ అయ్యి పక్కన కూర్చుందనమాట. అది పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఇంటికి, బట్ వీడియోలో అందరూ కంఫర్టబుల్గా ఉండరు కాబట్టి జస్ట్ అమ్మవి, నావి, మా అత్తయ్యవి, వాళ్ళవి మాత్రమే వీడియో తీసుకున్నాను. అండ్ ఇక్కడ మా పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్ తీసేసుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. పూజ అయితే చాలా బాగా జరిగింది. మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్.